హాయ్ అండి, ఇవి వచ్చేసి డే క్రీము. ఇది నైట్ క్రీమ్ అనమాట. ఇది ఉదయం పూట ఏం చేస్తారంటే ఒక 2-3 చుక్కలు అనేది ఫేస్కి అప్లై చేసుకుని స్కిన్ లోపలికి వెళ్ళేటట్టు రాసుకుని వదిలేయాలి. మీరు ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా సరే డైలీ ఇలా చేయడం వల్ల ఏంటంటే రిజల్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ నైట్ వచ్చేసి ఏంటంటే ఈ క్రీమ్ అనేది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 5-6 చుక్కలు అనేది ఫేస్కి అప్లై చేసుకోవాలి. స్కిన్ లోపలికి వెళ్ళేటట్టు రాసుకోవాలి. వేరే పౌడర్ కానీ వేరే క్రీమ్ కానీ మిక్స్ చేయకూడదు. దీంట్లో రిజల్ట్ చాలా బాగుంటుందండి. కలర్ ఇంప్రూవ్మెంట్కి, పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు తగ్గటానికి అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే పింపుల్ జెల్. ఎక్కడైతే పింపుల్ ఉంటుందో ఆ ప్లేస్ మాత్రమే పెట్టుకోవాలి. మీరు ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రం ఎప్పుడైనా సరే యూస్ చేయొచ్చు. ఊరికే లైట్గా కొంచెం జెల్ లాగా తీసుకుని, అది జెల్లే అండి, కొంచెం క్రీమ్ తీసుకుని ఆ పింపుల్ మీద పెట్టుకోవాలన్నమాట. చాలా కూల్గా ఉంటుందండి, బాగుంటుంది క్వాలిటీ అయితే. ఇది వచ్చేసి పింపుల్ ప్యాక్ అనమాట. ఇది ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ అనేది బౌల్లో తీసుకుని పెరుగు మిక్స్ చేసుకోవాలన్నమాట. పెరుగు మిక్స్ చేసుకుని ఫేస్కి అప్లై చేసుకుని పావుగంట కానీ 20 నిమిషాలు కానీ ఉన్న తర్వాత వాటర్తో వాష్ చేసేసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది. పింపుల్స్ తగ్గుతాయి, పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు తగ్గుతాయి అన్నమాట. స్కిన్ కూడా సాఫ్ట్ అవుతుంది. ఇది వచ్చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ అండి. చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ కంట్రోల్కి అయితే కనుక. జెంట్స్, లేడీస్, పిల్లలు ఎవరైనా యూస్ చేయొచ్చు. మీరు షాంపూ ఎలా యూస్ చేస్తారో సేమ్ అలాగే అనమాట, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇది కండిషనర్ అనమాట. ఈ షాంపూతో హెయిర్ వాష్ చేసిన తర్వాత ఈ కండిషనర్ అనేది కొంచెం అంతా తీసుకుని తడి జుట్టు మీదే ఒక 5 మినిట్స్ పెట్టుకున్న తర్వాత మసాజ్ చేసుకోవాలి. తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి. ఇదేంటంటే తడి పొడిగా ఉన్న జుట్టు మీద ఏంటంటే తలస్నానం చేసేస్తారు కదా, ఈ 2 చుక్కలు మాత్రం అరిచేతిలో తీసుకుని 2 అరచేతులు బాగా రఫ్ చేసి హెయిర్కి టచ్అప్ చేసుకోవాలన్నమాట. కానీ చాలా బాగుంటుందండి, చిక్కులు లేకుండా ఉంటుంది. రిజల్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా.